అనసూయ వస్త్రధారణ పైన వారం రోజులుగా జరుగుతున్న చర్చల పైన మహిళా జేఏసీ స్పందించింది. ఈరోజు సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో మహిళా జేఏసీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఇదే సమావేశంలో పలువురు అందులో పాల్గొన్న వారు దాదాపుగా అందరిని ఎవరైతే మాట్లాడుతున్నందరూ కూడా ముఖ్యంగా సంధ్యారెడ్డి విషయంలో, ఆ తర్వాత గరికపాటి విషయంలో, శివాజీ విషయంలో చాలా తీవ్రంగా స్పందించారు. గరికపాటి కూడా స్త్రీ వస్త్రధారణపై మాట్లాడుతున్నారా అంటూ ప్రొఫెసర్ సురపల్లి సుజాత కూడా మాట్లాడుకొచ్చారు. గరికపాటి మాటల్ని ఖండిస్తున్నామన్నారు ఆవిడ. ఇక మగవారికి ఆడవారి డ్రెస్సింగ్ పై మాట్లాడే హక్కు లేదని మహిళా జేఏసీలో పలువురు మాట్లాడుకొచ్చారు. ఇక అమ్మాయిలని ఎప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా వాళ్ళే చెప్తారా? ప్రవచనాలు కూడా దుర్వచనాలు అవుతున్నాయని చెప్పి దీప్తి అనేటువంటి ఒక మహిళా జేఏసీలో పాల్గొన్నటువంటి మీడియా సమావేశంలో ఓ మహిళ మాట్లాడినట్టుగా వీడియో సర్క్యులేట్ అవుతుంది. ఇక మహిళలను చూసే దృష్టి మారాలి, మహిళలు చూసేటువంటి దృష్టి మారాలి, వాళ్ళ యొక్క ఆలోచన తీరు మారాలి. మహిళలంటే ఒక గతంలో మాదిరిగానే ఎప్పుడో పాతకాలం పద్ధతుల్లోనే ఉండాలంటే కుదరదు. కల్చర్ మారుతోంది, ట్రెడిషన్ మారుతోంది, వాటి తగ్గట్టుగా మహిళలు కూడా మారుతూ ఉన్నారు. సో మహిళల వస్త్రధారణపై కామెంట్ చేయకండి, అది మహిళలకు స్వేచ్ఛ అన్నట్టుగానే మహిళా జేఏసీ మాట్లాడుకొచ్చింది. సో కంటిన్యూ చేద్దాం. మనతో పాటుగా పీయూడబ్ల్యూ సంజయ్ గారు జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. అంతకంటే ముందు అసలు మీడియా సమావేశంలో వాళ్ళు చేసిన కామెంట్స్ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుకొచ్చారు చూద్దాం. వ్యక్తులని బాధ్యులు చేస్తారు. ఎంత చిల్లర విషయం అండి. వ్యవస్థని ప్రశ్నించాలి. మార్కెట్ ఇవాళ మనకు అవసరం లేదనుకో, ఈ బట్టలు కానీ బ్రాండెడ్ వస్తువులు కానీ నువ్వు తిరస్కరించే దమ్ముందా? ఎక్కడన్నా ఏ పాలకులకైనా దమ్ముందా? ఈ సామ్రాజ్యవాద వస్తువులు మాకు అవసరం లేదు, మా దేశానికి సంస్కృతి ఉంది, భాష ఉంది, లేదంటే మాకు అన్ని ప్రొడ్యూస్ చేసుకునే మాకు మేధస్సు ఉంది, మాకు వనరులు ఉన్నాయి, మేమే చేసుకుంటామని చెప్పే చేతగాని వాళ్ళు వీళ్ళు ఎవరి మీద చెప్తారండి? అనసూయ మీద జరుగుతున్న దాడికి మేమందరం సంఘీభావంగా తెలిపిస్తుంది. నిజానికి ఆమె ఫ్యామిలీతో వెళ్ళిన పిక్చర్స్ ని ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది గరికపాటి లాంటి వాళ్ళు కూడా ఇవాళ స్త్రీల బట్టల గురించి మాట్లాడుతున్నారు, స్త్రీల బాడీస్ గురించి మాట్లాడుతున్నారు. మేము ఈ వేదిక ముఖంగా ఖండిస్తున్నాము. తర్వాత స్పష్టంగా చెప్తున్నాము, స్త్రీల సంపూర్ణమైన హక్కు ఉంది. స్త్రీల శరీరాల మీద, స్త్రీలకి బట్టల మీద కూడా ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది వాళ్ళకి హక్కు ఉంది. అనసూయ మీద జరుగుతున్నది అంటే అమ్మాయిలకి అంత బుర్ర లేదా? ఇక్కడ ఏం వేసుకోవాలి తెలియదా మాకు? ఆ మాత్రం అంటే ఏ ప్లేస్కి ఎక్కడ ఎట్లాంటివి వేసుకోవాలి, ఎప్పుడేం వేసుకోవాలి మాకు తెలుసు కదా. ఆ మాత్రం మా తల ఉంది, బుర్రలో గుజ్జు ఉంది, ఆలోచించగలం. ఆ మాత్రం అమ్మాయిలకి లేదా? ఇప్పుడు ఎవరు ప్రవచనాలు చెప్పుకున్నాడు, ప్రవచనాలు పోయి అన్ని దుర్వచనాలు అవుతున్నాయి ఈ మధ్య. ఏంటి 50 ఏళ్ళ ముసలి మాకే ఆగట్లేదు, అబ్బాయిలకి ఏం ఆగట్లేదు అంటే అంత సంస్కారం లేకుండా పెంచుతున్నారు అబ్బాయిల్ని. అమ్మాయిలు ఏదైనా వేసుకుంటే పోండా ఏదైనా చేసుకుంటే అంత తల్లిదండ్రులు అట్లా నేర్పిస్తున్నారు మా అబ్బాయిలకి. అయితే ఇది మహిళా జేఏసీకి సంబంధించి పలువురు మాట్లాడిన మాటలు. అయితే సంధ్యారెడ్డి మాట్లాడిన మాటల్ని వాళ్ళంతా ఇది తప్పు అని చెప్తున్నారు. అఫ్కోర్స్ తను మాట్లాడిన మాటల్లో కంటిన్యూయేషన్లో తను మీరు క్వశ్చన్ చేసి ఇలా న్యాయస్థానాలకు రావాలంటే రాకూడదు, సో మీరు అలా కొంత వేషధారణ మార్చుకోండి, మగవారందరూ కూడా బయట రోడ్లపై చాలా అసభ్యంగా ఉన్నారు, వాళ్ళు దుర్మార్గులే, సో మనల్ని మనం రక్షించుకుందాం అనుకున్నాం తను మాట్లాడుకొచ్చినట్టుగా తను కన్వే చేస్తూ ఇంకో లెటర్ కూడా సర్క్యులేట్ అవుతోంది. సో నేను మాట్లాడింది కూడా కాంగ్రెస్ పార్టీ నేతగా కాదు, నేను వ్యక్తిగతంగా మాట్లాడని చెప్పి తను క్లారిటీ ఇచ్చే విధంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒక లెటర్ని కూడా ఆ పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కూడా అందజేశారు. సో మనతో పాటుగా పీయూడబ్ల్యూ సంజయ్ గారు జాయిన్ అవుతున్నారు. సంజయ్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. రైట్, ఈరోజు మహిళా జేఏసీ పేరుతో మీరు నిర్వహించిన మీడియా సమావేశం అందరినీ కూడా ఒకసారిగా అంటే మీ వైపుకి మీరు ఏం మాట్లాడతారని చెప్పే రకంగా చాలా ఆశ్చర్యంగా లేకపోతే సేమ్ టైం ఉత్కంఠగా ఎదురు చూసే విధంగా చేసింది. చాలామంది ఎగ్జైటింగ్గా చూశారు. మనం లైవ్ పెడితే కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక 2000 మంది మన లైవ్లో చూశారు మీ ప్రెస్ మీట్ని లేకపోతే మీరు మాట్లాడే మాటల్ని. సో చాలామంది కామన్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మేడం, ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను, దాని తర్వాత మనం కంటిన్యూషన్ ఇంకా మాట్లాడుకుందాం. సో మీరు ఈ రకమైనటువంటి వస్త్రధారణని సపోర్ట్ చేస్తున్నారా లేదా? అంటే ఎవరైనా దాని వెనుక ప్రొడ్యూసర్స్ ఉన్నా, డైరెక్టర్లు ఉన్నా, దాని వెనుక మగవారే ఉన్నా, ఒక ఇంటెన్షన్ ఉన్నా, ఏది ఉన్నా కూడా ఈ రకమైన డ్రెస్సింగ్ అనేది వాళ్ళ స్వేచ్ఛ అయినప్పటికీ అది కంటిన్యూ చేయమని ఎంకరేజ్ చేస్తున్నారా అనే క్వశ్చన్ చాలామంది మన కామెంట్స్లో కానివ్వండి లేకుంటే కాలర్స్లో కూడా చెప్తున్నమాట. మనం ఇంకా కూడా కాల్స్ తీసుకుందాం. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ కాల్స్ని యాక్టివేట్ చేయండి. మేడం ఏం చెప్తారు సంజయ్ గారు? ఇక్కడ ఒక విషయం అండి, ఇవాళ మనం ఏ వస్త్రధారణ గురించి మాట్లాడుతున్నామో ఆ వస్త్రధారణ ప్రపంచమంతా ఉన్నటువంటిది, అనేక దేశాల్లో ఉన్నటువంటిది. ఆ సంస్కృతిని అంటే ఆ సామ్రాజ్యవాద సంస్కృతిని అనుకరించేటువంటి క్రమంలో ఈ వస్త్రధారణ అంతా ఈ దేశంలోకి ప్రవేశించబడింది. ఇదంతా మార్కెట్ తీసుకొచ్చినటువంటి కల్చర్.
దాన్ని భారతదేశంలో కూడా అనేక రూపాల్లో తీసుకొస్తున్నారు. అవి రియాలిటీ షోలలో, లేకపోతే టీవీ షోస్లో, సినిమాలలో, అన్ని చోట్ల బయట కనిపిస్తోంది. నేను అడుగుతున్నాను, ఈ వస్త్రధారణ, ఈ సంస్కృతి ఏ దేశాల నుంచి వచ్చిందో ఆ దేశాల్లో కూడా ఇటువంటి వస్త్రధారణ ఉంది, అంతే కదా? అన్ని చోట్ల ఉంది కదా, ప్రపంచం అంతా ఉంది కదా. మరి అక్కడ సీజనల్ వస్త్రధారణ ఉంటది. చలికాలం అయితే బాగా చలికి ఫుల్గా కప్పుకునే బట్టలు ఉంటాయి. కొంత సన్నీ డేస్ లో, లేకపోతే సమ్మర్స్ లో వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుంటారు, ఫంక్షన్స్ కి వేసుకుంటారు. మరి ఆ దేశాల్లో లేని ఈ సమస్య మన దేశంలోనే ఎందుకుంది? ఇప్పుడు మీడియాకు కూడా తెలుసు, మీడియాలో ఉండే పెద్దలందరికీ కూడా తెలుసు, ఆ దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళని స్టేర్ చేసినా చాలా తప్పు, వాళ్ళు కేసులు పెడతారు అనే స్పృహ మన వాళ్ళందరికీ ఉంది. అంటే వాళ్ళు వేసే బట్టల్ని బట్టి మేము స్టేర్ చేస్తున్నాం అనే డిఫెన్స్ ఆ దేశాల్లో లేదు ఎక్కడ. వాళ్ళు ఎలా అన్నా ఉండని, అంటే ఇప్పుడు భారతదేశంలోనే కొత్తగా వేసుకుంటున్నారు ఈ బట్టలు కాదు కదా, యూరోప్ లో వేసుకుంటున్నారు, అమెరికాలో వేసుకుంటున్నారు, అనేక దేశాల్లో వేసుకుంటున్నారు కదా. ఆ బట్టలు వేసుకున్నారు కాబట్టి టెంప్ట్ అవుతాము, ఆ బట్టలు వేసుకున్నారు కాబట్టి హార్మోన్స్ విజృంభిస్తున్నాయి అని మాట్లాడుతున్నారు కదా. అందుకని వేసుకోవద్దు, వేసుకున్న వాళ్ళదే తప్పు అంటున్నారు. ఇక్కడ అనేక కోణాలు. సినిమా వాళ్ళని తీసుకుంటే ఆ బట్టలు ఎవరు వేపిస్తున్నారు? నిర్మాతల, దర్శకుల, కాస్ట్యూమ్ డిజైనర్సా, లేకపోతే ఇది మహిళల చాయిసేనా? వాళ్ళ చాయిస్ తో వేసుకుంటున్న వస్త్రధారణ, ఇది ఫస్ట్ ఆలోచించాలి. శివాజీ గారి నుంచి చర్చలు పెట్టిన మీడియా వరకు కూడా ఈ చాయిస్ వీడియో యాక్సెప్ట్ ఆల్సో. చాలా మంది కూడా దాన్ని ఏకీభవిస్తున్నారు. ఎవరి ఇండివిజువల్ చాయిస్ వాళ్ళకు ఉంటది, ఎవరి రైట్ వాళ్ళకు ఉంటది. ఆఫ్ కోర్స్ ఇండివిజువల్ చాయిస్ అనట్లేదండి. ఈ బట్టలు వేసుకోవడానికి సినిమాల్లో గానీ, రియాలిటీ షోలలో గానీ, టీవీ షోలలో గానీ ఈ బట్టలు వాళ్ళు యాంకర్లు వేసుకోవడానికి కానీ, ఇప్పుడు యాంకర్లు మీ న్యూస్ రీడర్లుగా ఉన్నప్పుడు బ్లేజర్లు వేసుకోవడం, ప్యాంటు షర్ట్లు వేసుకోవడం మీ ఛానల్స్ చాయిస్ అది. అట్లాగే సినిమాలో నటిస్తున్న హీరోయిన్లు బట్టలు వేసుకోవడం ఆ నిర్మాతలతో, దర్శకులతో. ఇండివిజువల్ పర్సనల్ లైఫ్ లో కూడా ఇక్కడ మెయిన్ ఎలిగేషన్ ఏంటి, మెయిన్ గా చాలా మాట్లాడుతుంది అంటే, సరే నేను ఇక్కడ మళ్ళీ పీరు తీసుకొస్తాను, మీకు కొంత చేస్తున్నారు దాన్ని, అక్కడ మీరు డివియేట్ చేస్తున్నారు. సినిమాల్లో హీరోయిన్లు బట్టలు వేసుకోవద్దనే నేను మాట్లాడిస్తాను, దాని కంటిన్యూషన్ లో మాట్లాడదాం. మనం 1 hour అయినా పర్లేదు, ఇంకెక్కువ తీసుకున్నా పర్లేదు, బట్ మనం మాట్లాడదాం. అనసూయ గురించి డిబేట్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అనసూయ గురించి కాదండి, మేము ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ లోనే చాలా స్పష్టంగా చెప్పాం. స్త్రీలపైన సాగుతున్న దాడులకి, అత్యాచారాలకి, వేధింపులకి వాళ్ళ వస్త్రధారణే బాధ్యతలు చేస్తున్నారు. వస్త్రధారణ కాదు, చూసే చూపు, వాళ్ళ పట్ల ఉండే దృక్పథం. ఇదే బట్టలు అమెరికాలోనో, లండన్ లోనో, ఇంకా యూరోప్ లోనో, కెనడాలోనో, ఆస్ట్రేలియాలోనో వేసుకుంటే మీరు ఈ బట్టలు వేసుకున్నారు కాబట్టి మేము చూస్తాం. అంటే చూసే చూపులో తప్పు ఉంది, అది 100% కరెక్ట్. వస్త్రధారణ నిండుగా కప్పుకోవడం, బట్టలు వేసుకోవద్దు అని అక్కడ చెప్పగలుగుతున్నారా? అంటే ఒప్పుకోండి ఫస్ట్, భారతదేశంలో మేము చాలా హీన సంస్కృతిలో ఉన్నాం అని ఒప్పుకుంటారా? లేదు. ప్రపంచం ఎక్కడా లేని సమస్య భారతదేశంలోనే ఉంది. బట్టలు అట్లా వేసుకుంటే తప్పుగా చూస్తాం, బట్టలు అట్లా వేసుకుంటే టెంప్ట్ అవుతాం, బట్టలు అట్లా వేసుకుంటే వేధింపులు చేస్తాం, బట్టలు అట్లా వేసుకుంటే అత్యాచారాలు చేస్తాం, బట్టలు అట్లా వేసుకుంటే దాడులు చేస్తాం, లైంగిక వేధింపులకు గురి చేస్తాం, చులకనగా చూస్తాం అనేటువంటి ఈ కల్చర్ భారతదేశానికే ప్రత్యేకమా? ప్రపంచ దేశాల్లో అలాంటి ఆలోచన ఎవరుకున్నా వాళ్ళు ఒక మందబుద్ధి కలిగిన వాళ్ళు, ఇంకా వాళ్ళని మీరు ఎటువంటి భాష ఉపయోగించినా అది నేను యాక్సెప్ట్ చేస్తా. అలాంటి ఆలోచన వాళ్ళు డెఫినెట్ గా అవగాహన లేని వాళ్ళే. ప్రపంచంలో ఎక్కడా లేని పరిస్థితి మన భారతదేశంలోనే ఎందుకుంది అంటే, అనేక దేశాల్లో ఇటువంటి బట్టలు వేసుకున్నప్పుడు సమ్మర్ క్లోతింగ్స్ లో వాళ్ళు చాలా తక్కువ బట్టలు వేసుకుంటారు. అప్పుడు వాళ్ళకి లేని ఆ సమస్య మనకే ఎందుకు వస్తుంది? ఒక స్ట్రైట్ ఆన్సర్ సంజయ్ గారు, ఇటువంటిది పర్సనల్ లైఫ్ లో, సరే సినిమాల గురించి కూడా మాట్లాడుకుందాం, బట్ 1 second, సినిమాల గురించి మనం కంటిన్యూ చేద్దాం. బట్ ఇది ఒక ఆన్సర్ క్లారిటీ ఇచ్చిన తర్వాత మనం కాల్స్ కూడా తీసుకున్నాం కాబట్టి మన మగవాళ్ళని ఎందుకు అంత తక్కువ చేసుకుంటున్నామని అడుగుతున్నా. భారతదేశంలో అంత హీన సంస్కృతి ఉందని మనం ఒప్పుకోదలుచుకున్నామా? మన మగవాళ్ళంతా కంట్రోల్ లేని వాళ్ళుగా చూద్దామా? మన మగవాళ్ళు నియంత్రణ లేని వాళ్ళుగా చూద్దామా? మన మగవాళ్ళని మనం దిగజార్చుకుందామా? మగవాళ్ళకి అంతా మొత్తం మగవాళ్ళంతా అట్లా కనపడిన ఆడవాళ్ళ మీద పడిపోతారా? ఇదంతా ఎక్కడికి వెళ్తుంది? అది కూడా ఆలోచించాలి. రైట్. నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, వెస్టర్న్ కల్చర్లో ఉంది, దాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు, అక్కడ సీజనల్గా వేసుకుంటారు, అక్కడ చూసినా కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా అద్భుతంగా చెప్పం. చాలామంది ఎవరైతే అట్లా ఆ ఆలోచనతో ఉంటారో, అమెరికాలో ఒక అమ్మాయిని డైరెక్ట్గా స్ట్రైట్ ఒక 5 నిమిషాలు చూసిన, అక్కడ కాదు మన భారతదేశంలో కూడా ఒక సందర్భంలో పార్లమెంట్లో కూడా మాట్లాడుకొచ్చారు ఈ విషయం పైన, కనీసం చూసినా కూడా కేసే.
ఆ అమ్మాయికి ఇబ్బంది కలిగింది మనం చూసినట్టు అది కూడా కేసే. అటువంటి చట్టాలు కూడా ఉన్నాయి, భారతదేశంలో ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. మీ ఛానల్లో ఆ సంధ్యారెడ్డి అట్లా వేసుకుంటే మగవాళ్ళు మంచోళ్ళు కాదు, మగవాళ్ళకి హార్మోన్స్ వచ్చేస్తాయి, వాళ్ళు ఏదో అయిపోతారు, వాళ్ళ ముసలోళ్ళైనా చేసేస్తారు, ఆడపిల్లలైనా చేసేస్తారు, చిన్నపిల్లలైనా చేసేస్తారు. ఈ చెత్త అంతా ఏంటండి? పోర్న్ ఉందండి, పోర్న్ చూస్తే డైరెక్ట్ గా ప్రేరేపిస్తుంది. మరి పోర్న్ మీద ఎందుకు మాట్లాడరు? అవును, అవన్నీ కూడా కంట్రోల్ చేయాల్సిందే. బట్ నేనేమంటున్నా, క్వశ్చన్ ఒకటే, వ్యక్తిగత లైఫ్ నిమిషం అండి. అనసూయను ఎల్లమ్మలు పుల్లమ్మలు లేకపోతే ఇంకొకళ్ళు నిధి అగర్వాల్లో సమంతలు కాదండి చర్చ, లేకపోతే చిన్మయో కాదండి. ఇక్కడ మనం ఆలోచించవలసి. సంధ్య గారు ఇప్పుడు డైరెక్ట్ గా వ్యక్తిగత లైఫ్ లో సినిమా వరకు మనం మళ్ళీ మాట్లాడదాం. నేను మళ్ళీ అంటున్నాను ఈ మాటని, సినిమా వరకు మళ్ళీ ఇప్పుడు మాట్లాడదాం, దీని కంటిన్యూషన్ లో మాట్లాడదాం, మీ అభిప్రాయం తీసుకుంటా నేను. బట్ పర్సనల్ లైఫ్ లో ఇలా ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యేటప్పుడు, లేదంటే ఇంకేదైనా అటెండ్ అయ్యేటప్పుడు, లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళు గోవాకి లేకపోతే వాళ్ళు వెకేషన్స్కి వెళ్ళినా ఆ పర్సనల్ ఫోటోగ్రాఫ్ని వాటిని సోషల్ మీడియాలో పెట్టడాన్ని లేకపోతే ఆ డ్రెస్సింగ్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారని అడుగుతున్నా. ఎస్ ఆర్ నో? అంతే. చూడండి, వాళ్ళు సోషల్ మీడియాలో ఎవరో రకరకాలుగా పెట్టుకుంటారండి. మా ఇంటి కింద న్యూడ్ గా ఒక స్వామీజీ వస్తాడు, ఒక మతానికి చెందిన స్వామీజీ. ఆయన చుట్టూ భజనలు కొట్టుకుంటూ వస్తాడు. ఆయన వాళ్ళ హార్డ్లీ 45-50 ఉన్న మగవాళ్ళు ఒంటి మీద నూలు పోగు లేకుండా వస్తే వాళ్ళ చుట్టూ భజనలు చేసుకుంటూ వస్తారు. అది దాన్ని ఏం చూస్తాం? దాని మీద మనకి ఎందుకు ప్రశ్న లేదు? అంటే ఆ రకంగా న్యూడ్ గా రకరకాల పేర్లతో తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ మనకు ఆ ప్రశ్నలు లేవు. అట్లాగే ఆడవాళ్ళకి సంబంధించి వాళ్ళ పర్సనల్ జీవితం అట్లా అంటే ఆమె అనసూయకు సంబంధించి ఆమె పర్సనల్ అన్నీ తెచ్చి అందరూ మీడియాలో పెట్టారుగా. ఆమె పెట్టుకుంది అంటున్నారు. అందరికీ పెట్టుకునే రైట్ ఉందా? ఆమె ఫంక్షన్లకే అటెండ్ అయిన ఆమె పర్సనల్ ఫోటోలన్నీ ఆమెవన్నీ కూడా తీసుకొచ్చి మీడియాలో అంటే ఇక్కడ సంజయ్ గారు నేను ఎందుకు అడుగుతున్నా ఇది పదే అంటే మీరు అనసూయకు సపోర్ట్ చేస్తున్నారనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. అందరిలో ఒక అనుమానం ఉంది, సపోర్ట్ చేస్తే. ఎందుకంటే ఇక్కడ టాపిక్ తను హైలైట్ అయ్యారు కాబట్టి టాపిక్ మీద క్వశ్చనే కాదు మాకు ఇక్కడ, అనసూయ సబ్జెక్టే కాదు. మేబీ సమ్ ఎక్స్‌పర్సన్ అటువంటి డ్రెస్సింగ్ కి మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా? అంతా అనసూయకు సంబంధించిందేనా? భారతదేశంలో ఈ వస్త్రధారణ అంతా అనసూయకు అంటే తను హైలైట్ అయ్యి తనతో పాటు డిస్కషన్స్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి మీరు అటువంటి విధంగా ఎవరు వేసినా సంజయ్ గారు అటువంటి విధంగా ఎవరు వేసినా మీరు వాళ్ళని సమర్థిస్తారా? ఎస్ ఆర్ నో అని అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతున్నా, వ్యక్తుల చుట్టూ మేము చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్ గా వస్త్రధారణని ఎట్లా చూడాలి? లైంగిక వేధింపులకు వస్త్రధారణే కారణం కాదు అని చెప్తున్నాం. దీన్ని వ్యక్తుల చుట్టూ తిప్పొద్దని మేము చెప్తున్నాం. అది అనసూయ కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, ఇది వ్యక్తుల చుట్టూ తిప్పొద్దు. ఆమె రెస్పాండ్ అయింది, అది ఆమె ఇష్టం. ఇప్పుడు మాట్లాడుతున్న మేమందరం ఎట్లా ఉన్నామో మీకు అనిపించట్లేదా? ఇన్నేళ్లుగా మేమేం మాట్లాడుతున్నాం మీకు అర్థం కావట్లేదా? మేము ఎవరో ఒకళ్ళు వాళ్ళు తక్కువ బట్టలు వేసుకోవడము లేదా వెస్టర్న్ క్లాతింగ్ వేసుకోవడము అది వాళ్ళకి ఇష్టమై వాళ్ళు అవి ఫేస్బుక్ లో పెట్టుకుంటే అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అనసూయ మాట్లాడింది కాబట్టి ఇప్పుడు ఇష్యూ అయింది. అట్లా అనసూయ వేసుకునే బట్టలు ఇంకెవరు వేసుకోవట్లేదా? వెస్టర్న్ క్లాత్స్ ఎవరు వేసుకోవట్లేదా మన సమాజంలో, మన హైదరాబాద్ సిటీలో? అంటే వెస్టర్న్ లో కూడా ఫ్యాషన్, మన టీ షర్ట్ ప్యాంట్ అన్ని వెస్టర్న్ నుంచి వచ్చినాయి, మనకు ఆచారం లేదు కదా. సో వెస్టర్న్ నుంచి వచ్చినాయి, చాలా అడాప్ట్ చేసుకున్నాం, పర్లేదు. వినండి, 96% మగవాళ్ళు సాంప్రదాయ దుస్తుల్లో లేరు. వెస్టర్న్ నుంచి వచ్చింది. సాంప్రదాయ వస్త్రధారణని పాటించని, భారతీయ సంస్కృతిని పాటించని, సాంప్రదాయ విలువల్ని పాటించని బ్రిటిష్ వాళ్ళలాగానో విదేశీయుల్లాగానో 96% హెయిర్ క్రాఫ్ట్ కానీ కట్టింగ్లు కానీ బట్టలు ప్యాంటు షర్ట్లు కానీ వేసుకునే మగవాళ్ళు ఏ భారతీయ సంస్కృతి గురించి మాట్లాడడం కరెక్టా? నాది సూటి ప్రశ్న. అంటే ఇక్కడ సాంప్రదాయం అనేది ఇద్దరికి వర్తింపు అంటున్నట్టుగా. సరే, సాంప్రదాయంలో పంచకట్టు ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు, కానీ భారతీయ సాంప్రదాయం క్రాఫ్లు కాదు, పిలకలు వేసుకుని పంచాలాల్చి పట్టుకుని కట్టుకుని భారతీయ అంటున్నారు కదా. స్కిన్ షో, ఆ రకమైనటువంటి స్కిన్ షో చాలా చక్కగా టీ షర్ట్లు వేసుకోండి, ఇష్టం పెట్టుకోండి, కానీ స్కిన్ షో మరీ ఏకంగా ఐఎమ్ సారీ మిమ్మల్ని ఫస్ట్గా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రైవేట్ పార్ట్స్ కనిపించే విధంగా స్కిన్ షో ఎక్స్పోజింగ్ అనేది వద్దు అనేది చాలా మంది మహిళలు సైతం విభేదిస్తున్నారు దాన్ని. కాదండి, ఇవాళ మీరు ఒక దాంట్లోకి వెళ్తున్నారు. స్కిన్ షో ఇట్లాంటి షోలన్నీ వేసే వరల్డ్ మిస్ వరల్డ్ అని మేము వ్యతిరేకించాం. ఎవరైనా వ్యతిరేకించారా మిస్ వరల్డ్ ని?
స్కిన్ షోలు కానీ రకరకాల షోలు కానీ స్త్రీల శరీరాలని అమ్మకపు వస్తువులుగా మార్చేటువంటి సంస్కృతిని మేము వ్యతిరేకిస్తున్నాం. అక్కడ వ్యక్తులు అనవసరం, ఒక్కొక్కళ్ళ పేర్లు తీసుకురావాల్సిన అవసరం లేదు. వ్యక్తుల్ని టార్గెట్ చేయడం కాదు. ఈ సంస్కృతిని తెచ్చి పెడుతున్నది మార్కెట్. ఆ మార్కెట్ పట్ల మనకున్న నిబద్ధత ఏంటి? మార్కెట్ ని మనం ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నాం అని అడుగుతున్నా. ఆ మార్కెట్ ని లేదా ఆ విలువల్ని రుద్దేటువంటి సంస్కృతిని మనం వ్యతిరేకించాలా? అది విశ్వ సంస్కృతి అని మనం అనుకుంటున్నాం, ఇంపీరియలిస్ట్ కల్చర్. మరి అప్పుడు దానిలో భాగంగా మిస్ వరల్డ్ పోటీలు జరిగితే వ్యతిరేకించిన మేము ఎవరు వ్యతిరేకించాల? సంధ్యారెడ్డి వ్యతిరేకించాల, కాంగ్రెస్ పార్టీ స్వయంగా నిర్వహించింది, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది. మొత్తం ఛానళ్లు దాన్ని ఎంకరేజ్ చేసినాయి, మొత్తం ఛానళ్లు పాజిటివ్ గా ఉన్నాయి. మేమంతా అరెస్టులు కూడా అయ్యాం. అంటే నేనేమంటున్నానంటే మనము ఎక్కడ మాట్లాడాలి? ఈ దేశంలో సంస్కృతి మారిపోతుంది అంటే ఇక్కడ ఒకటి క్వశ్చన్, ఆల్రెడీ విదేశీ సంస్కృతికి అలవాటు పడిన 96%, 97% పురుషులు హితబోధలు చేస్తున్నారు. నంబర్ 1. అంటే వాళ్ళు భారతీయ సంస్కృతిని మాట్లాడేటప్పుడు వాళ్ళు పాటించాలి. భారతీయ సంస్కృతిని పాటించని వాళ్ళు ఇవాళ భారతీయ సంస్కృతి గురించి, ఈ దేశంలో స్త్రీల గురించి, స్త్రీల మీద ఉన్న బాధ్యత గురించి, స్త్రీలు దాన్ని వైలేట్ చేస్తున్నారు, వాళ్లే హింసని ఆహ్వానిస్తున్నారు, వాళ్లే దాడుల్ని అత్యాచారాన్ని ఆహ్వానిస్తున్నారు అని మాట్లాడేటువంటి కాన్సెప్ట్ ని మేము వ్యతిరేకిస్తున్నాం. నంబర్ 1. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక వ్యక్తులు మనం కాదు బాధ్యులు చేయడం. ఈ కల్చర్ అంతా ఈ దేశంలోకి ఎందుకు వస్తుంది, ఎవరు తెస్తున్నారు, ఎట్లా ప్రచారం చేస్తున్నారు? సినిమా ఇండస్ట్రీలో ఈ కల్చర్ కి బాధ్యులు ఎవరు? నిర్మాతలు అవుతారు, మొదలు నిర్మాతలు అవుతారు, తర్వాత దర్శకులు అవుతారు, తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్స్ అవుతారు, ఆ తర్వాత వస్తారు ఈ హీరోయిన్లు కానీ హీరోలు కానీ. కానీ మనం అట్లా ఆలోచించలేకపోతున్నాం. అంటే ఏ విధంగా చూసినా ఒక వ్యక్తి ఏదో ఆమె స్పందించిన కారణానికి ఇక ఆమె చుట్టూ తిప్పడం కాదండి. అట్లాంటి అభిప్రాయాలు ఉన్న వాళ్ళు చాలా ఆ వ్యవస్థకి మీరు వ్యతిరేకమేనా? ఆ వ్యవస్థకి, ఆ సర్టెన్ వ్యవస్థకి మీరు వ్యతిరేకమే, రైట్? సంస్కృతిని బట్టలు వేసుకోవట్లేదండి. ఇవాళ పబ్బులకి వెళ్ళే వాళ్ళు అందరూ ఏం బట్టలు వేసుకుంటున్నారు చెప్పండి? మీరు వెళ్ళి అక్కడ మీరు కెమెరా పెట్టి మీరు ఈ బట్టలు ఎందుకు వేసుకున్నారు, మీరు ఇన్వైట్ చేస్తున్నారు అని అనగలరా? ప్రతి పబ్బు దగ్గర ఈ బట్టలతోటే కనపడతారు కదా అమ్మాయిలు. అక్కడికి ఆ వ్యవస్థకి సంజయ్ గారు వ్యతిరేకం, అంతే కదా? చూడండి, నేనేం మాట్లాడుతున్నానంటే అది వాళ్ళ చాయిస్. ఇవాళ పబ్బులకి వెళ్ళే ఆడపిల్లలందరినీ మీరు పబ్బులకి వెళ్ళొద్దు, మీరు పబ్బులకి వెళ్ళొద్దు అని నేను మాట్లాడలేను, అది నా చేతిలో లేదు. ఆ సంస్కృతికి వ్యతిరేకించాలంటాం మేము. ఆ సంస్కృతి పట్ల విఘ్నత ఉండాలి, విచక్షణ ఉండాలి అని చెప్తున్నాం. ఏ సంస్కృతి అయినా అది వాళ్ళ వ్యక్తిగత చాయిస్ అయినప్పుడు దాన్ని వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారు, దానివల్ల యూత్కి ఎట్లా నష్టం అనేది మాట్లాడవలసిన బాధ్యత ఉంది. కానీ వ్యక్తుల్ని బలి చేయొద్దు దీంట్లో. వ్యక్తుల్ని ఒక్కసారి సంజయ్ గారు, యమునా పాఠక్ అని ఒకరు ఫోన్ లైన్ లో అవుతున్నారు. యమునా పాఠక్ గారు ఉన్నారు. యమునా పాఠక్ గారు వినిపిస్తోందా? పీసీఆర్, హలో, యమునా పాఠక్ గారు వినిపిస్తోంది నా వాయిస్? నేను మనోజ్ మాట్లాడుతున్నాను. వినపడుతుందండి మనోజ్ గారు. రైట్. యమునా పాఠక్ గారు, వాట్ యు సే? ఈరోజు మహిళా జేఏసీతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం చూసే ఉంటారు. సో ఇండివిజువల్ చాయిస్ డ్రెస్సింగ్ అని, అఫ్ కోర్స్ ఇండివిజువల్ చాయిస్, బట్ కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ చర్చలో ఇండివిజువల్ చాయిస్ అయినప్పటికీ దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది, దాన్ని క్రాస్ అయినప్పుడే ప్రాబ్లం అనేది మీరంతా డిబేట్ చేస్తున్నమాట. సో దాంట్లో శివాజీ అంశం తెర మీదకి వచ్చింది, తర్వాత సంధ్యారెడ్డిని విభేదించారు, శివాజీని వ్యతిరేకించారు, గరికపాటి విషయంలో కూడా ఆయన కూడా మాట్లాడతారు. ఆయన కూడా ఈ రకంగా దుర్వచన, ఆయన ప్రవచన గారు దుర్వచన రకంగా కోట్ చేశారు. వాట్ డూ యూ సే? ఏం చెప్తారు వన్ వర్డ్లో? ఈ సంస్కృతి అనేది మనం వాళ్ళందరూ పాపం మహిళా జేఏసీలో చాలా మంది కూడా చెప్తున్న మాట కూడా ఏంటంటే ట్రెడిషన్ అనేది డేస్ అపాన్ డేస్ మనం చేంజ్ అవుతూ వస్తూనే ఉన్నాం. సో గతంలో ట్రెడిషన్ని అటు అబ్బాయిలు పాటించిన, అమ్మాయిలు పాటించడం లేదు. ఇట్స్ ఇండివిజువల్ చాయిస్. హూ ఆర్ యూ టు జడ్జ్ అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇక్కడ. లేదండి, ఇండివిజువల్ చాయిస్ అన్నప్పుడు ఏమవుతుందంటే దర్ సంథింగ్ కాల్డ్ పర్సనల్ స్పేస్ అండ్ పబ్లిక్ స్పేస్. మన పర్సనల్ స్పేస్ లో మనం ఏం చేసినా చెల్లుతుంది. అది దాటి మనం పర్సనల్ స్పేస్ దాటి పబ్లిక్ స్పేస్ లో కూడా మనం ఎలా వ్యవహరిస్తాము, మన పర్సనల్ గా ఎలా ఉంటామో పబ్లిక్ గా కూడా మనం అలాగే ఉంటాము అంటేనే మీరు విమర్శలకు దారితీస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది మనం మొదటి నుంచి కూడా దీని మీద మనం చర్చించుకుంటూనే వస్తూ ఉన్నాము. శివాజీ గారు అన్న మాటలు, ఆ రోజు ఆ మాటల్లో నేను కూడా ఒక మాట అన్నాను. ఏమంటే మీరు చాలా ఆదర్శవంతంగా మాట్లాడారు, కరెక్టే, కానీ ఎక్కడైతే రూట్ కాజ్ నుంచి ప్రాబ్లం మొదలవుతుందో దాన్ని మనం ట్యాకిల్ చేయాలని చెప్పడం జరిగింది ఆ రోజు కూడా. అందులో భాగంగానే ఏదైతే సినీ పరిశ్రమ గురించి సినీ పరిశ్రమ నుంచి వారు మాట్లాడుతున్నారో ప్రక్షాళన అక్కడి నుంచి జరగాలని చెప్పడం కూడా ఆ రోజు నేను చెప్పడం జరిగింది.
తర్వాత వచ్చేసి ఏదైనా కూడా మితిమీరి అంటే ఒక సోషల్ ఒక సోషల్ ప్యాటర్న్ లో ఒక సోషల్ సిస్టమ్ లో మనం ఎలా ఉండాలి అనే దాని మీద ఇండివిజువల్ గా ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి. ఈ బట్టలు ఏవి ఇప్పుడు మీరు ట్రెడిషనల్ దుస్తులు వేసుకుంటేనైనా మీరు సాంప్రదాయంగా ఉంటేనైనా అని ఇక్కడ అది కాదు డిబేట్. ఇక్కడ ఒక పరిమితి దాటి అసభ్యకరంగా సెమీ న్యూడిటీ అబ్సినిటీ ప్రమోట్ చేసే విధంగా అది చేసినప్పుడు ఖచ్చితంగా అది అభ్యంతరకరమే. ఈ రోజుల్లో కేవలం సినిమానే కాదు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అనేక షోస్ లో అనేక రకాల ప్లాట్ఫామ్స్ లో కూడా అభ్యంతరకరమైన దుస్తులతో కొంతమంది ప్రవర్తించడం మనం చూస్తున్నాం. గారు సోషల్ మీడియా పోస్ట్ వెదర్ ఇట్ ఈస్ ఏ పబ్లిక్ స్పేస్ ఆర్ పర్సనల్ స్పేస్ అకార్డింగ్ టు యూ, సోషల్ మీడియా అనేది పబ్లిక్ స్పేసా పర్సనల్ స్పేసా? సోషల్ మీడియా అనేది ఖచ్చితంగా పబ్లిక్ స్పేస్. ఎట్లా అవుతుంది పర్సనల్ స్పేస్? Is it limited only confined to you individually? Okay, whatever you're objecting is semi-nudity or vulgarity, ఆ కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ తో ఈ పబ్లిక్ స్పేస్ లోకి ఎంటర్ అవ్వద్దంటారు. ఒక వాదన మనోజ్ గారు, ఒక వాదన ఏంటంటే కప్పుకున్న వాళ్ళ మీద రేపులు అవుతున్నాయి అంటే విప్పుకునే వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి కప్పుకునే వాళ్ళ మీద రేపులు అవుతున్నాయని కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే అనేక సందర్భాలలో మీరు చూస్తే ఈవెన్ జువెనల్ క్రైమ్స్ తీసుకుంటే, రేప్ కేసెస్ తీసుకుంటే, అడోల్సెంట్స్ మీద ఆ చిన్నపిల్లలు 13 ఏళ్ల 14 ఏళ్ల మగపిల్లలు కూడా రేప్ చేస్తున్నారంటే వాళ్ళకి రేప్ అంటే ఏం తెలుసు చెప్పండి? బట్ డెఫినెట్ గా సోషల్ మీడియాలో చూసే కంటెంట్ మీద ప్రభావితం అయ్యే కదా వాడు చూస్తున్న వికృతాలకు దానికి తోడు వాళ్ళు ఏదైతే ఒక మాదక ద్రవ్యాలు కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, దానికి అడిక్ట్ అయినప్పుడు, దాన్ని తీసుకున్నప్పుడు, దాన్ని వాడినప్పుడు వాడు చూస్తున్న కంటెంట్ ఏదైతే ఒక కంటెంట్ లో ఉన్న వాళ్ళు కనపడరు కదా. కంటెంట్ లో ఉన్న వాళ్ళు చేసిన వాళ్ళు అందరికి దగ్గరలో ఉంటారా? ఉండరు కదా. వన్ థింగ్, డ్రెస్సింగ్ అనేది ఇటువంటి క్రైమ్స్ కి కారణమవుతుందా? మనోజ్ గారు, దే ఆర్ ఆల్ ఇన్ ప్రొటెక్టెడ్ జోన్. బట్ అది ఆ కంటెంట్ చూపించిన వాళ్ళు ఏదైతే ప్రేరణ ఇలాంటి వాళ్ళు పొందుతున్నారో కప్పుకున్న వాళ్ళ మీద వీళ్ళు నేరాలు చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు. మీరు విప్పుకుంటున్నారు కాబట్టి వీళ్ళు కప్పుకున్న వాళ్ళ మీద కూడా రేపులు చేస్తున్నారు. Whatever you are visually seeing is dressing is the reason for this crime. Dressing definitely one of the definite reason. Dressing మోతాదు మించి మీరు చేస్తున్న వికృతాలకు ఖచ్చితంగా క్రైమ్ కి ఫ్యాక్టర్ అవుతుంది. అది ఖచ్చితంగా అవుతుంది. మీరు యు ఆర్ ల్యూరింగ్ కదా, యు ఆర్ ల్యూరింగ్ యంగ్ మైండ్స్ దేర్. అండ్ వాడికున్న పియర్ గ్రూప్ లో వాడు చేసే తప్పు డ్రెస్సింగ్ దా చూసే ఆలోచన ఉన్న వ్యక్తిదా లేకపోతే ఎంతమందికి మోరల్ పాలిసింగ్ జరుగుతుంది? ఎంతమందికి చక్కగా వ్యవస్థల్లో ఇంట్లో ఉన్న అమ్మ నాన్న కూర్చోపెట్టి తప్పు ఇది ఓపెన్ చెప్తున్నారు? అది జరగాలి. దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. కుటుంబ క్షేత్రంలో పరివర్తన రావాలి, విద్యా క్షేత్రంలో రావాలి. ఇవన్నిటితో పాటు మితిమీరిన సోషల్ మీడియా కంటెంట్ ఏదైతే హద్దుల మీరి ఒక మోతాదుకు మీరి మీరు చూపిస్తున్నారో అది ఖచ్చితంగా తప్పే అంటాను. యు ఆర్ ప్రమోటింగ్ సెమీ న్యూడిటీ, యు ఆర్ ప్రమోటింగ్ వల్గారిటీ. ఖచ్చితంగా మీరు చేస్తున్నారు. మీకు హక్కు ఉంది. వెస్టర్న్ డ్రెస్సెస్ వేసుకోవద్దని చెప్పట్లా. వెస్టర్న్ డ్రెస్సెస్ లో కూడా అద్భుతంగా ఉండే ఎందుకు పాశ్చాత్య దేశాల్లో ఎంతమంది వేసుకుంటారే? ఎందుకు వేసుకోరు? అందరం వేసుకుంటాం కదా. మనోజ్ గారు వెస్టర్న్ డ్రెస్సెస్ వేసుకుంటే నేరము ఘోరం అని చెప్పలా. ఎక్కడైతే సెమీ న్యూడిటీ ఏదైతే హద్దులు మీరు న్యూడిటీని ప్రమోట్ చేస్తున్నారో, చిన్న పిల్లలు అడుగుతున్నారండి బాత్రూమ్లలో పెట్టుకునే వస్త్రధారణ మీరు బయటకు వచ్చి సోషల్ మీడియాలో మీరు పోస్ట్ చేస్తుంటే, లేకపోతే మీరు పెడుతూ ఉంటే, అది పిల్లలు చూస్తూ ఉంటే, ఇంట్లో ఉన్న అడోల్సెంట్ చిల్డ్రన్ చూస్తూ ఉంటే వాళ్ళు ఎలా ప్రభావితం అవుతారు? So if you are concerned, you are confined to your personal space. Yes, you do whatever you want. Nobody is bothered. And film is also a public space, right? Film అనేది కూడా public space కదా. 100% అక్కడ ప్రక్షాళన ముందు జరగాలి. నేను అదే రోజు చెప్పా, శివాజీ గారు మాట్లాడినప్పుడు కూడా చాలా అద్భుతంగా చెప్పారండి. కానీ ఎక్కడైతే ప్రక్షాళన జరగాలో ముందు అక్కడ ఆ ఇండస్ట్రీలో నుంచి మీరు స్టార్ట్ చేయండి. ప్రొడ్యూసర్స్ ని పిలవండి, డైరెక్టర్స్ ని పిలవండి. ఎందుకంటే యాక్టర్స్ ఏం చేస్తారండి? యాక్టర్స్ ఏం చేయరు కదా. వాళ్ళు చెప్పిందే వీళ్ళు చేయాలి. వీ కెనాట్ ఈవెన్ మనం దూషించలేము యాక్ట్రెసెస్ ని. కానీ ఇక్కడ దూషించాల్సి, ఇక్కడ ప్రక్షాళన జరగాల్సింది ఎక్కడ? రూట్ కాజ్ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందో అక్కడ ముందు ప్రక్షాళన చేయాలి. నీతి వాక్యాలు అందరం చెప్పగలుగుతాం, కానీ ప్రక్షాళన దిశగా సంజయ్ గారిని చివరన తీసుకుంటాను. సంజయ్ గారు, ఇక్కడ మీ అంటే యమునా గారిని ఒపీనియన్ తీసుకున్నా, మీ తీసుకున్నప్పుడు కూడా ఇండివిజువల్ గా మీరు చెప్పిన మాటలో ఒకటి కాన్సిక్వెన్స్ ఏంటంటే పబ్లిక్ స్పేస్ అండ్ పర్సనల్ స్పేస్ లో ఫిలిం అనేది సోషల్ మీడియా రెండు కూడా ప్రభావం చూపిస్తాయి. ఈ మార్పు రావాల్సిన వ్యవస్థలో మీరు అంటున్నట్టుగా ఎక్కడైతే మొదలైందో అక్కడ మార్పు రావాలి ఒకటే. తర్వాత డ్రెస్ విషయంలో కూడా సెమీ న్యూడిటీ
ఈ మీరు అంటున్నట్టుగా ఈ పాన్ ఇవన్నీ కూడా రెచ్చగొడుతున్నాయి మనుషుల్ని, ఇవి కూడా కారణమవుతున్నాయి, వాటిని కూడా కొంత కంట్రోల్ చేయాలి. సో ఇక్కడ తను మాట్లాడిన మాటలో ఒక క్వశ్చన్ ఏంటంటే, కప్పుకునే వారికి కూడా ఇలా హాఫ్ ఆఫ్ డ్రెస్లతో విప్పుకొని చూపించే వాళ్ళతో ముప్పు, విప్పుకునే వాళ్ళు చూపించడం మూలంగానే కప్పుకునే వాళ్ళతో తను ఎగ్జాక్ట్ ఇదే వర్డ్ కోట్ చేశారు. ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అంటున్నారు. సంజయ్ గారు ఏం చెప్తారు? ఇక్కడ ఒక విషయం అండి, ఇవాళ సెమీన్యూడు ఇంకా అతి తక్కువ బట్టలు వేసుకునే అనేక దేశాల్లో, నేను అనేక దేశాలు వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం ఆ సమాజం ఎందుకు ఫీల్ కాలేదు, అక్కడ ఈ తక్కువ బట్టలు వేసుకున్నందువల్ల వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అనే చర్చ అక్కడ ఎందుకు జరగట్లా, మనకు ఎందుకు జరుగుతుంది, ఇక్కడ అదొక విషయం. అనేక దేశాల్లో చూస్తున్నప్పుడు వాళ్ళ సీజనల్ క్లోతింగ్ని బట్టి కొన్ని సీజన్స్ లో వాళ్ళు వేసుకునే తక్కువ బట్టల సందర్భంగా ఆ సమస్యలు ఫేస్ చేసినట్లుగా ఏ రకమైన స్టడీస్ లో రాలే. మన భారతదేశంలో జరిగిన అత్యాచారాలు చూస్తే సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయినవి, పోర్న్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయినవి, డ్రగ్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయినవి చాలా ఎక్కువగా వచ్చాయి. అన్ని అనాలిసిస్లు మన ముందు ఉన్నాయి మనం. కానీ పలానా తన పర్సనల్ స్పేస్ లో కొంచెం తక్కువ బట్టలు వేసుకుంది కాబట్టి మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం అని చెప్పిన సందర్భాలు ఎక్కడ మనకు కనిపించట్లా. వాటికన్నా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది పోర్న్, అది వాస్తవం. కాబట్టి పోర్న్ డైరెక్ట్ గా అందుబాటులో ఉన్నటువంటి ఈ దేశంలో, అంటే అనేక దేశాల్లో నిషేధించబడిన పోర్ను, చాలా నియంత్రించబడిన మలేషియా, సింగపూర్, చైనా అటువంటి దేశాల్లో, ఇంకా చాలా దేశాలు, మనకి అసలు ఏ నియంత్రణ లేదు. భారతదేశంలో పోర్న్ ఇష్టం వచ్చినట్టుగా లక్షల సైట్లు వస్తున్నాయి. అది చిన్న పిల్లల ఫోన్లలో కూడా అది అందుబాటులో ఉంది, అందరి చేతుల్లో ఉంది. ఆ పోర్న్ డైరెక్ట్ గా హార్మోన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. అది చూపించిన దాని ప్రభావం ముందు ఇటువంటి బట్టలు వేసుకోవడం అనే అంశం చాలా చిన్నది. కానీ దీన్ని మనం ఎందుకు హైలైట్ చేస్తున్నాం అంటే, అనేక దేశాల్లో ఆ బట్టలు వేసుకుంటున్నప్పుడు అది చర్చ కాదు, దానివల్ల ప్రమాదాలు, సమస్యలు, లైంగిక వేధింపులు, దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి అన్న చర్చ లేదు. అంటే ఆ దేశంలో సంస్కృతి బాగుందని అనుకుందామా, ఆ దేశంలో సంస్కారం బాగుందని అనుకుందామా, మన దేశంలో సంస్కారం మగవాళ్ళకి లేదని అనుకుందామా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. అంటే అలాంటి కల్చర్ అడాప్ట్ చేసుకోవాలంటారా? అంటే మనుషుల ఆలోచన తీరు మారాలి, బట్ ఆలోచన తీరు మారుస్తూనే దాన్ని అడాప్ట్ చేసుకోవాలంటారా అక్కడ కల్చర్ని? నేను అడాప్ట్ చేసుకోవడానికి వ్యతిరేకం కాబట్టి మేము మిస్ వరల్డ్ పోటీలకు అడ్డం పడ్డాం. అన్ని పోటీలకి మేము సామ్రాజ్యవాద విషయ సంస్కృతి మీకు 100 సార్లు చెప్తున్నాం. ఆ కల్చర్కే మేము వ్యతిరేకం, ఆ సంస్కృతికి వ్యతిరేకం. కానీ ఆ సంస్కృతిని ఈ దేశంలో బార్లా ఆహ్వానించి అది తీసుకొచ్చి పెట్టి, పబ్బులు ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉంటాయి, పబ్ కల్చర్ ఉంటుంది, ఆ సంస్కృతి ఉంటుంది, ఆ బట్టలు ఉంటాయి, ఆ వస్తువులు ఉంటాయి, అవన్నీ మార్కెట్లోకి వస్తాయి. అక్కడ ఎక్కడ ఆపకుండా మార్కెట్లోకి అవన్నీ వెళ్ళిపోతాయి. సినిమాల ద్వారా, సీరియళ్ల ద్వారా, రకరకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా అవన్నీ జనంలోకి వెళ్ళిపోయినాక మనం ఎవరో ఒక వ్యక్తిని పట్టుకొని నువ్వు అది వేసుకోవడం తప్పు, నువ్వు చూపిస్తున్నావు అనడం అనేది చాలా డిగ్రేడెడ్ డిస్కషన్ అని చెప్తున్నాను నేను. కాబట్టి భారతీయ సంస్కృతిని పాటించని వాళ్ళు అసలు ఇక సంస్కృతి గురించి మాట్లాడే అర్హత ఇక్కడ ఎవరికి లేదు. ఎందుకంటే ఈ మగవాళ్ళు ఎవరు భారతీయ సంస్కృతిని పాటించరు, వాళ్ళంతా ఇంగ్లీష్ వాళ్ళలాగో అమెరికా వాళ్ళలాగో బట్టలు. సంజయ్ గారు ఒక చిన్న కాల్ ఉన్నారు, రామకృష్ణ గారు అని చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారైనా. ఒక కాల్ ఉన్నారు, ఒక కాల్ తీసుకుంటాను నేను. రామకృష్ణ గారు మాట్లాడు. ఒక నిమిషం అండి. ఇక్కడ అత్యాచారాలకి, లైంగిక వేధింపులకి వీటికి ముడి పెట్టవద్దని మాత్రం మేము చెప్తున్నాం. ఏ దేశానికైనా ఆ దేశ సాంస్కృతిక సాంప్రదాయాల్ని ఓన్ చేసుకోవాలి. అసలు భారత సార్వభౌమాధికారాన్ని ఓన్ చేసుకోవాలని మేము చెప్తున్నాం కదా. ఇవాళ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేశ స్వతంత్రత గురించి, ఈ దేశ సంస్కృతి గురించి ఆలోచించిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు, వాటిని ఇప్పటికీ కూడా విధానాలుగా అంగీకరిస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ ఆడవాళ్ళ మీద దాడులు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నాం మేము. ఒక కాల్ తీసుకుంటాను, రామకృష్ణ గారు మాట్లాడండి. సార్ మాట్లాడమంటారా సార్? మాట్లాడండి రామకృష్ణ గారు. యా సార్, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నమస్కారం అండి సార్. ఇది వస్త్రధారణపై మాట్లాడుతున్నారు కదా, ఫోన్ గురించి, వీటి గురించి, వాటి గురించి. వేరే దేశాలు అన్ని కూడా మనకు అనవసరం సార్. మనది భారతదేశం. భారతదేశంలో సనాతన ధర్మం అనేది ఎప్పటి నుంచో వస్తూ ఉంది. బయటికి వెళ్ళినప్పుడు మనం ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని ఎప్పటి నుంచో మన పెద్దలు కానీ వాళ్ళు కానీ అందరూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. సో వన్స్ ఒకసారి దాన్ని పాటిస్తే తప్పేముంది.
ఇప్పుడు ఎవరైనా కానీ ఈవెన్ ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఈ వస్త్రధారణపై మాట్లాడారు. నేను వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా చిన్నవాడిని. సో ఈ వస్త్రధారణపై నిండుగా కప్పుకొని ఉండండి అనటానికి అది తప్పేముంది? నా వర్డ్ అది. ఓకే, సో నిండుగా ఉండమని చెప్తారా మీరు కూడా? నేను నిండుగానే ఉండమని చెప్తాను సార్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, నేను రామకృష్ణ గారు ఒకసారి హోల్డ్ లో ఉండండి, సంజయ్ గారు మాట్లాడుతున్నారు. రామకృష్ణ గారు, మగవాళ్ళు సనాతన ధర్మాన్ని పాటించవలసిన పని లేదా? 96-97% ఎందుకు ఇంగ్లీష్ వాళ్ళలాగా, అమెరికా వాళ్ళలాగా, లేకపోతే ఇంకో దేశస్తుల్లాగా ఎందుకు క్రాఫ్ట్స్ మన సనాతన ధర్మం, మన భారతీయ సంస్కృతి పిలకలు పెట్టుకోవాలి మగవాళ్ళంతా? ఎందుకు పెట్టుకోవట్లా? మీరు ఏ బట్టలో ఉన్నారో నాకు తెలియదు, మనోజ్ లేడు, ఇంకా చాలా మంది లేరు. ఇవాళ ప్రెస్ మీట్కి ఎంతమంది మగవాళ్ళు వచ్చారు? ఎవరు లేరు. ప్యాంటు చొక్కాలే వేసుకున్నారు. ఎవరు పంచ కానీ, లాల్చీ పైజమా కానీ, పంచధోతి కానీ వేసుకోలేదు. అంటే సనాతన ధర్మం ఆడవాళ్ళు మాత్రమే పాటించాలని చెప్పదలుచుకున్నారా? నంబర్ 1. నంబర్ 2, బట్టలు వాళ్ళ చాయిస్ అని చెప్తే ఇప్పుకుని తిరగమంటారంటే ఇప్పుకుని తిరిగే వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నా కదా, గవర్నమెంట్ పేరుతో రకరకాల మత సాంప్రదాయాల పేరుతో మన కుంభమేళాలో ఇప్పుకుని తిరిగారు గుంపులు గుంపులు. ఒక రకంగా చెప్పాలి అంటే మనం మన భారతదేశ విలువలు కాపాడుకుంటూ వేరే వాళ్ళ కల్చర్స్ ని మనం కొంచెం అడాప్ట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ కానీ ఇవి కానీ బయట వాళ్ళ దేశస్తులు మన దగ్గరికి వచ్చి చాలా మంది కూడా మన హరే రామ హరే కృష్ణ అనుకుంటూ మన యొక్క సంస్కృతిని అండ్ మన యొక్క దాన్ని చాలా కూడా ఇదిగా చేస్తున్నారు. మనం ఎందుకు మన సంస్కృతి మనమే. సంజయ్ గారు ఒక్క నిమిషం, ఆయన కాల్లో ఉన్నారు కదా, కట్ అయిపోయింది, మనం క్లారిటీ ఇద్దాము. ఆయన కాల్లో ఉన్నారు, క్వశ్చన్ విన్నాక కట్. చర్చ చేసేటప్పుడు మన దగ్గర ఇస్కాన్ టెంపుల్ ఫాలోవర్స్ విదేశీయులు వేసుకుంటున్నారు. నేనేమంటుంటే మన దగ్గర చాలా మంది చీరలు కట్టుకుంటున్నారు కదా, అయినా చర్చ నడుస్తోంది కదా. ఎందుకు నడుస్తోంది చర్చ? అందరు చీరలు. ఇప్పుడు మేమున్నాం, ఇంత వాదిస్తున్నాం. మేము ఎట్లా ఉన్నాం? 40 ఏళ్లలో మేము మీకు ఇంకోలా కనిపించామా? ఎప్పుడు కూడా ఏ రకంగా కూడా మీకు కనిపించలేదు కదా. మేము భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ కనపడ్డాం కదా. మా మీద కూడా విపరీతమైన రామకృష్ణ గారు అంటే వాళ్ళు రామకృష్ణ గారు, సంజయ్ గారు కానివ్వండి, ఈరోజు మహిళా జేఏసీ ఓవరాల్ గా చెప్పిన మాట ఏంటంటే దాని మూలాలు ఏంటి? గతంలో సంజయ్ గారు బహుశా మీరు చూసే ఉంటారు, ఇక్కడ మిస్ యూనివర్స్ వచ్చినప్పుడు కూడా తను వ్యతిరేకించారు. ఈ కల్చర్ వద్దు, ఇక్కడ ఈ వస్త్రధారణ వద్దు, వాళ్ళని టాయ్స్ లాగా చిత్రీకరించకండి అన్నారు. కానీ తను చెప్తున్న మాట ఏంటంటే అది ఇండివిజువల్ ఒపీనియన్ కదా, ఇండివిజువల్ చాయిస్ కదా. అక్కడ ఆ రకంగా ఉద్దేశంతో చూడనటువంటి వాళ్ళు ఇక్కడ ఎలా చూస్తున్నారు? ఇక్కడ చూసే ఉద్దేశం కూడా మారాలి. తప్పు కేవలం ఆడవాళ్ళ వైపే కాదు, అబ్బాయిలు కూడా తప్పు అన్నట్టుగా చెప్తున్నారు. మనోజ్ గారు, ఒక్క సనాతన సాంప్రదాయవాదులు మిస్ వరల్డ్ కాడికి ఎందుకు రాలేదు? రామకృష్ణ గారు ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. ఒక ఆర్ఎస్ఎస్, ఒక బీజేపీ, ఒక బజరంగ దళ్ ఎందుకు రాలేదు మిస్ వరల్డ్ దగ్గరకు వచ్చి? మొదటి రోజు ఆ పోటీలను ఎందుకు అడ్డుకోలేదు అని నేను అడుగుతున్నా. నిజాయితీ ఉంటే పొలిటికల్ గా మనం ఫైట్ చేయాలండి, వ్యక్తుల మీద కాదు. ఆ రోజు ఒక్క సనాతన సాంప్రదాయవాది కనిపించలేదు. ఒక్క సనాతన సాంప్రదాయం వచ్చి అక్కడ దెబ్బలు తినలేదు. మిస్ వరల్డ్ మనకు అక్కర్లేదు, ఈ సంస్కృతి మనది కాదు. ఇక్కడికి వచ్చి ఆ గుడ్డ పిల్లకలు, ఆ బికినీల షోలు అవసరం లేదు అని మేము ఓపెన్ గా మాట్లాడాం. స్త్రీలని మార్కెట్ లో అమ్మకపు వస్తువులుగా మార్చే ఇది విష సంస్కృతి, ఈ దిగజారిన సంస్కృతి, విష సంస్కృతి ఇక్కడ తీసుకొచ్చి పోటీలు పెట్టడం అవసరం లేదు. తెలంగాణ సంస్కృతి కాదు, భారతీయ సంస్కృతి కాదని మేము మాట్లాడామండి. రామకృష్ణ కంక్లూడ్ చేసేద్దాం. రామకృష్ణ గారు, మీ పాయింట్ అర్థమైందా? సో తను కూడా ఈ కల్చర్ వద్దంటున్నారు, కానీ ఈ కల్చర్ పాటిస్తున్న దాంట్లో కేవలం అమ్మాయిలనే బూచిగా చూపి వాళ్ళు మాత్రం తప్పనకండి, చూసే ఆలోచనలు అబ్బాయిలు తప్పున్నారు అంటున్నారు ఆవిడ. ఇక్కడ వచ్చేసరికి అమ్మాయిలది వాళ్ళ యొక్క డెసిషన్, వాళ్ళ యొక్క రైటింగ్, వాళ్ళని ఎక్కడా కూడా తప్పు పట్టట్లేదు సార్. ఎవరు కూడా వాళ్ళు వాళ్ళకి లాగానే ఉండమంటున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మేడం గారు ఏమంటున్నారు, అక్కడ లేనిది అక్కడ అలా చూడనిది ఇక్కడ ఎందుకు అలా చూస్తున్నారు అంటే ఇక్కడ మెయిన్ గా బేసికల్ ఏంటంటే మెచ్యూరిటీ ఇష్యూ ఒకటి. అండ్ ఇలా ఉండండి, ఇలా చేయండి అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పాలి, మనకు మనంగా కూడా ఆలోచించుకోవాలి. ఈ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఓకే. కానీ దానితో పాటు అక్కడ అలాగే ఉన్నారు కాబట్టి మనం కూడా ఇక్కడ ఇలాగే ఉందాము అనే దానికన్నా అట్లా ఏం కోట్ చేయట్లేదు ఆవిడ. అట్లా ఏం కోట్ చేయలేదు. ఒక నిమిషం మనోజ్ గారు, రామకృష్ణ గారు నేను సూటిగా అడుగుతున్నా, సనాతన సాంప్రదాయాల పట్ల అంత గౌరవం ఉన్న మీరు పంచలాల్చి పిలక పెట్టుకుని ఉన్నారా, పంచలాల్చి వేసుకున్నారా లేదా? అదొక్క మాట నాకు చెప్పండి, నేను అర్థం చేసుకోవడానికి. భారతీయ సనాతన సాంప్రదాయ విలువల్ని మీరు మీ కుటుంబంలో అందరూ తూచా తప్పకుండా పాటిస్తున్నారా? వస్త్రధారణ ఇక్కడ చెత్త కాబట్టి మీరు పిలక పెట్టుకుని ఉన్నారా? మీరు
పంచే లాల్చి గాని లేకపోతే ధోతితో మేడం గాని ఇక్కడ సనాతన ధర్మంలో ఇక్కడ కొన్ని పిలక పెట్టుకున్నారా ఇది అని కాదు మేడం. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం వస్త్రధారణే ఉన్న చట్టకొచ్చింది కాబట్టి నేను వస్త్రధారణే మాట్లాడుతున్నా. 20, నాకు తెలుసు అది కాదని, మన నాకు ధర్మాలని తెలుసు అది మనం కాదని. కాపాడుకుంటూ మన విలువలని మనం భారతీయ కాపాడుకుంటూ విలువలను గౌరవించే మేము మనం ముందుకు వెళ్ళాలి రైట్ రైట్ అనేది లాస్ట్ క్వశ్చన్ రామకృష్ణ గారు క్వశ్చన్ అడిగి కంక్లూడ్ చేయండి. మీరు చాలా కాలర్స్ ఉన్నారు. భారతీయ విలువల కోసం పోరాడే మేము, సార్, నేను భారతీయ ఒకటే విలువల ఒక కోసం క్వశ్చన్ అడుగుతాను పోరాడే సార్. మేము, రైట్ రైట్ మీరు క్వశ్చన్ రేజ్ చేయండి. సంజయ్ గారు అవసరం లేదనే మేము అది అర్థం చేసుకోకుండా మాట్లాడట్లా. మాట్లాడతారు. ఈ రోజు మీరు ఏ వస్త్రధారణలు, ఇక్కడ వస్త్రధారణే చర్చ అయింది కాబట్టి మీరు ఏ వస్త్రధారణలో ఉన్నారని అడుగుతున్నా. రైట్ రామకృష్ణ గారు ఒక క్వశ్చన్ అడిగి కంక్లూడ్ చేయండి మీరు. సార్, ఇక్కడ మన భారతదేశంలో 120 కోట్లు 130 కోట్ల మంది ఉన్న జనాభా ఎవరికి కూడా ఫారిన్ కల్చర్ అనేది ఇప్పటి వరకు అడాప్ట్ అవ్వలేదు. ఫస్ట్ థింగ్. అండ్ మన సనాతన ధర్మం, మన ఇండియన్ కల్చర్ అనేది ఉన్నది. సో ఆ కల్చర్ అనేది పోవాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది, కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ. పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.